ఆయన దీని గురించి మాట్లాడారు, క్యాండిడేట్స్ కూడా తీసుకొచ్చారు. విఠల్ గారు, సో భరత్ గారు నమస్కారం. ఏంది జీటీవీ ప్రేక్షకులకి, ప్రత్యేకంగా భరత్ గారికి గ్రూప్ 1 మీద మీరు పెట్టిన డిస్కషన్స్ గంటల తరబడి సుదీర్ఘంగా, నాకు తెలిసి 3-4 అవర్స్ డిస్కషన్ చాలా సార్లు పెట్టారు. ఆల్మోస్ట్ మేము తెలంగాణ ఉద్యమంలో కూడా కన్నీళ్లు పెట్టలే గానీ మీ ఛానల్లో కన్నీళ్లు పెట్టే పరిస్థితి వచ్చింది వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగుల బాధ చూసి. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేదే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది కనీసం ఒక 5 సంవత్సరాల పాటు ఒక పంచవర్ష ప్రణాళిక లాంటిది. సివిల్ సర్వీస్ ఏమో మనకి భారతదేశంలో 79 సంవత్సరాల్లో యూపీఎస్సీ అనేది ఒక స్టాండర్డ్ ఎగ్జామ్, ఎటువంటి ఆరోపణలు లేని ఏకైక ఎగ్జామ్ యూపీఎస్సీ. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి యూపీఎస్సీ మాన్యువల్లో యూపీఎస్సీ పద్ధతిలో ఎగ్జామ్స్ పెట్టమని చెప్పి ఆదర్శంగా ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కూడా యూపీఎస్సీనే మోడల్ గా తీసుకుంటది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ అనే ఒక నినాదంలో ఎమ్మెల్యేలు పాలసీలు తయారు చేస్తే ఆ పాలసీలు ఎగ్జిక్యూట్ చేయడానికి మన రాష్ట్రానికి ఐఏఎస్ల సంఖ్య జిల్లాలు ఎక్కువ ఏర్పడ్డాయి. ఎక్కువ మంది గ్రూప్ 1 అభ్యర్థులు 10 సంవత్సరాల్లో రిక్రూట్ చేసుకోవాల్సింది. మనం దురదృష్టవశాత్తు ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోయినాం. కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు. అంటే తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో డీసెంట్రలైజేషన్ అనేది చాలా కీలకం. శ్రీకృష్ణ కమిషన్ నివేదికలోనే ప్రజల వద్దకు పాలన చేయాలి, పాలనలో భాగంగా అధికారాలను ఎక్కువ పెంచుకోవాలి, జిల్లాల సంఖ్య పెరిగింది, మండలాల సంఖ్య పెరిగింది, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు చాలా మంది పెంచాల్సింది. మన ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ అసలు 10 సంవత్సరాల్లో కనీసం ఒక 5-6 గ్రూప్ 1లు జరగాల్సి ఉండే. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, అన్ని రాష్ట్రాల్లో జరిగినాయి. ఇక్కడ 3 ప్రధాన లోపాలు కనబడుతున్నాయి. ఒకటి, రాజకీయ నాయకులు 6 నెలల్లో ఒక ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే వాళ్ళు ఎంత తొందరగా ఎమ్మెల్యే పోస్టు, ఎంపీ పోస్టు నింపుకుంటారో పరిపాలనా వ్యవస్థ కూడా అంతకన్నా కీలకమైనది. ఒక ఎమ్మెల్యే 4 రోజులు లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక డిఎస్పీ, ఆర్డీఓ స్థాయి అధికారి, ఒక ఐఏఎస్ లేకపోతే పాలనా యంత్రాంగం ఇమీడియట్ గా కుంటుపడుతుంది. అలాంటిది పాలకులు పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థను నిర్వీర్యం చేశారు తెలంగాణ రాష్ట్రంలో. గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించి ఎప్పుడో మేము చదువుకుంటున్నప్పుడు 2009లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. మూవ్మెంట్ టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఏమన్నారంటే, మన రాష్ట్రం వచ్చినాక మనం ఎగ్జామ్ పెట్టుకుందాం, మనం రాసుకుందాము, ఆంధ్రోలు పెట్టే పరీక్ష మనకేందంటే చాలా మంది మా తోటి మిత్రులు చాలా మంది అప్పుడు ఎగ్జామ్ కూడా బాయ్కాట్ చేసారు, హాల్ టికెట్లు కూడా చింపేసిన సందర్భం ఉంది. అలాంటి దగ్గర నుంచి 2014 నుంచి 2025 వరకు దాదాపు 11 సంవత్సరాలు పరీక్ష కూడా నిర్వహించలేదు. 2 ముఖ్యమంత్రులు మారారు. ముగ్గురు జనార్దన్ రెడ్డి గారు గాని, మహేందర్ రెడ్డి గారు గాని, మరి ఇప్పుడు బుర్రా వెంకటేశ్వర గారు, ముగ్గురు పబ్లిక్ సర్వీస్ కమిషన్. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి, మిగతా గెస్ట్లు మ్యూట్ చేయండి దయచేసి. మిగతా గెస్ట్లు మాట్లాడొద్దు, మీరు మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ విఠల్ గారు. సార్, ఇప్పుడు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి టిఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పేపర్లు జనార్దన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ పుట్నాలు పల్లీలు అమ్మినట్టు జిరాక్స్ పేపర్లు అమ్మిరు అనే విషయం మనకి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేరపరిచింది. అప్పుడు క్యాన్సిల్ అయింది. సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు బయోమెట్రిక్ సరిగా తీసుకోలేదని చెప్పి మళ్ళొకసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మూడోసారి మొన్న జరిగినప్పుడు ముచ్చటగా మూడోసారి జరిగింది. జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, పేపర్ లీకేజ్ కేసు అటకెక్కింది, వాళ్ళని ఏమీ కూడా దోషుల్ని బాధ్యులు చేయలేదు. సెకండ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు ఆ 2% ఓటు బ్యాంకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులతో వచ్చిన ప్రభుత్వము మళ్ళీ రెండోసారి బయోమెట్రిక్ టీఆర్ఎస్ చేసింది. మూడోసారి కూడా మొన్న ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 55 అనేది తీసుకొచ్చారు. జీవో నెంబర్ 55 ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రతి దశలో కూడా ఉండాలి. ప్రిలిమ్స్ లో ఓపెన్ మెరిట్ 50% ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉండాలని చెప్పి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జీవో నెంబర్ 29 తీసుకొచ్చింది. దాని మీదనే విద్యార్థులు కోర్టులకు వెళ్లారు. అయినా కూడా టీజీపీఎస్సీ ఎక్కడా కూడా విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. ఆ కోర్టు ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉంది. జీవో నెంబర్ 29 ని సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ ఇంకా కొట్టేయలేదు. మొన్న కూడా సుప్రీంకోర్టులో మరొక రిట్ పిటిషన్ పెట్టుకోమని చెప్పి లేటెస్ట్ గా కూడా ఉంది. నాకు బలమైన నమ్మకం ఉంది, జీవో నెంబర్ 29 అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఆ విషయం పక్కకు పెట్టి కూడా 500 పోస్టులతో వచ్చిన ఒక నోటిఫికేషన్ ఏజ్ గానీ అప్పటి కాలపరిమితి పక్కకు పెట్టి 63 పోస్టులతో కాంగ్రెస్ పార్టీ ఆ 2 నోటిఫికేషన్లు వేరువేరు గీయాలి. అలాంటిది 2 క్లబ్ చేసి 563 నోటిఫికేషన్లతో కాంగ్రెస్ పార్టీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఫెయిర్ కాంపిటీషన్ అనేది పోయింది. ఒక ఆయన 40 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఒక ఆయన 20 ఏళ్ళు ఆయన వస్తాడు.
ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కూడా ఇట్లా ఇవ్వడం వల్ల 63 పోస్టులకి అదనంగా ఇవ్వడం వల్ల దాదాపు 1,50,000 మంది అభ్యర్థుల పోటీ పెరిగింది. అక్కడ అనైతికం. అదే విధంగా ప్రిలిమ్స్ లో 11 క్వశ్చన్స్ తప్పు వచ్చినాయని ఉంది. తెలుగు అకాడమీ అనేది మనకి తెలుగు మీడియం పిల్లలకి స్టాండర్డ్ బుక్స్, డిగ్రీ గానీ పీజీ గానీ అది అప్రూవ్డ్ గవర్నమెంట్ పరంగా తెలుగు అకాడమీ అనేది స్టాండర్డ్ ప్రొఫెసర్స్. అట్లాంటిది వికీపీడియా అనేది స్టాండర్డ్ అని చెప్పింది. ఉదాహరణకి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే యనుమల రేవంత్ రెడ్డి అని ఒక ఆయన రాస్తాడు, ఒక ఆయన గుంపు మేస్త్రి. వికీపీడియాలో ఎవరైనా రాయొచ్చు. వికీపీడియా అనేది ఏ విధంగా సహేతుకత అనేది మనకు తెలుసు. అదే విధంగా ఇక్కడ ఇన్ని తప్పులు జరిగినాయని ఇన్ని కేసులు పడ్డా కూడా ఎక్కడా కూడా కోర్టు కొట్టేయక ముందే తొందరగా ఈ జనార్దన్ రెడ్డి పీరియడ్ అయిపోయింది. ఈయన 9 నెలలు సమయం ఉన్న మహేందర్ రెడ్డి గారిని, ఆయన 9 నెలలే ఉంది వయసు రీత్యా, అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ ని తీసుకురావడం వెనకనే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఎందుకంటే కనీసం 3 సంవత్సరాల పదవీ కాలం ఉన్న టీజీపీఎస్సీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థకి 9 నెలల్లో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే పోలీస్ కదా, పోలీస్ కాబట్టి పేపర్ లీకేజ్ అయితే ఆయన కాకుండా చూస్తాడు. అంతకుముందు పేపర్ లీకేజ్ అయింది కదా, కొంత ఆ విధంగా మిగతా చైర్మన్స్ అయితే విజిలెంట్ గా ఉండకపోవచ్చు, అందుకనే మహేందర్ రెడ్డిని పెట్టాము అండ్ మాజీ డీజీపీ కూడా కదా అని చెప్పారు. మీరు అడిగిన ప్రశ్న, మరి మహేందర్ రెడ్డి గారు ఆ పేపర్ లీకేజ్ దొంగల్ని పట్టుకోలే కదా, ఆయన పోలీస్ కాపు కదా, మరి పేపర్ లీకేజ్ దొంగలు ఇంకా బయటనే ఉన్నారు కదా, దానికి బాధ్యులు శిక్షించే కదా. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే టీజీపీఎస్సీ లాంటి సంస్థకు కావాల్సింది అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ప్లస్ పాలనా అనుభవము. అంతకుముందు గంటా చక్రపాణి గారు ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో పోలీసులు ఐఏఎస్లు ఐపీఎస్లే లేరు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేకపోతే నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న టాప్ అకాడమిషియన్స్ కూడా ఉన్నారు. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా సార్లు మేము టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్తే పోలీసులు 100 మంది పోలీసులు ఉండేవాళ్ళు టీజీపీఎస్సీ ఆఫీస్ చుట్టూ. అదేమన్నా అది డిబేట్ డిస్కషన్ డైలాగ్ ఉండాలి, గ్రివెన్స్ సెల్ ఉండాలి. మీ పిల్లలు ఏమన్నా అడిగితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి అశోక్ నగర్ లో అర్ధరాత్రి అమ్మాయిలు ఎత్తుకపోయిన సందర్భంలో నేను పృథ్వీ మన అక్కడ ఉన్న ఉద్యమకారులు అశోక్ వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారేమో తార్నాకట్టు విద్యానగర్ వరకు బంధించిండు. కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అని వస్తే ఈయన అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్న అమ్మాయిల్ని కూడా పార్కుల్లో బంధించారు. ఇక్కడ ప్రధానంగా 3 లోపాలు ఉన్నాయి. టీజీపీఎస్సీ అనేది తన పని తాను చేయకుండా టీజీపీఎస్సీ మాట్లాడాల్సిన సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారో లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడకూడదు, మంత్రి కూడా మాట్లాడకూడదు. 30,000 మంది పిల్లలు మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి ఎక్కితే ఆ రోజు మంత్రివర్గ ఉపసంఘం ఒక కమిటీ వేసింది, హై లెవెల్ కమిటీ అని 4 గంటలు చర్చలు జరిపి ఏ మంత్రి మాట్లాడకుండా టీజీపీఎస్సీ కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వకుండా ఒక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు టీజీపీఎస్సీ గురించి మాట్లాడతారు. అసలు ఇక్కడనే అర్థమవుతుంది టీజీపీఎస్సీ వ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతవరకు ఇంత గొడవ జరుగుతుంది. 5 పిల్లలు చనిపోయారు సార్ భరత్ గారు. 5 ఇప్పుడు ఈ తప్పు ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఆ రోజు అశోక్ గాని, ప్రసన్న హరికృష్ణ గాని, ఇందిరానాయక్ గాని అక్కడ కూర్చున్న అందరు కూడా టీజీపీఎస్సీ తప్పు చేస్తుంది, మాకు వినే అవకాశం కల్పించమంటే వాళ్ళని కేసులు పెట్టారు. ఇప్పుడు దాదాపు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థులు కూడా దీనిలో ఉన్నారు. 3 సార్లు ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థులు కూడా టీజీపీఎస్సీలో సెలెక్ట్ కాలే. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు టీచింగ్ లో ఫ్యాకల్టీకి ఉన్న వాళ్ళకన్నా కూడా అప్పుడే పాస్ అయిన పిల్లలకి వచ్చినాయి. ఖచ్చితంగా నేను స్పష్టంగా చెప్తున్నా, దీనిలో మోడరేషన్ అనేది పాటించలేదు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ స్టాండర్డ్స్ పేరుకు చెప్తున్నారు కానీ దీనిలో పారదర్శకత లేదు, జవాబుదారు. అంటే విఠల్ గారు ఇక టీఎస్పీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇలా రిపీటెడ్ గా తప్పులు ఎందుకు చేస్తోంది? ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా లేకపోతే మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? మేడం, మీరు అడిగిన ప్రశ్న ఖచ్చితంగా దీనిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. యూపీఎస్సీలో ఎక్కడ కూడా ఇంతవరకు భారతదేశంలో అన్ని ఎగ్జామ్స్ మీద ఆరోపణలు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా యూపీఎస్సీలో స్కాములు జరిగినాయని రాలేదు. నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా, రాజకీయ పార్టీలు మారినప్పుడు కూడా గ్రూప్ 1 పోస్టులని వాళ్ళు స్కామ్ జరిగింది, పోస్టులు అమ్ముకున్నారని నేను చెప్పట్లే. తమ వర్గానికి తమ పార్టీకి చెందిన వాళ్ళని పెట్టుకుంటే ఒక 30 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలనలో ఉంటారు. కింది స్థాయిలో పరిపాలనలో ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, లేకపోతే జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ అనే వాళ్ళు చాలా కీలకం. వీళ్ళు రేపు పొద్దున కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. అసలు యూపీఎస్సీ స్టాండర్డ్ లో మెయిన్స్ లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇంగ్లీష్ పేపరు, ఒకటి లోకల్ లాంగ్వేజ్ పేపరు. ఏ రాష్ట్రంలో అధికారిగా పనిచేయాలంటే ఆ రాష్ట్రంలో భాష తర్వాత అయినా నేర్చుకోవాలి, లేకపోతే ఒక రీజనల్ లాంగ్వేజ్ లో కంపల్సరీ బేసిక్ ప్రావీణ్యత ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేయాల్సిన ఆఫీసర్ కి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ తీసేయడం అనేది ఒక పెద్ద కుట్ర.
ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ కావడము ఒక 10% 5% కాదు. తెలుగు మీడియం అభ్యర్థులు రూరల్ పీపుల్ ఎక్కువగా తమ మాతృభాషలో భావ వ్యక్తీకరణ చేస్తారు. అలాంటిది చాలా తక్కువ మంది సెలెక్ట్ కావడము, మిగతా భాషల్లో ఉర్దూలో ఎక్కువ మంది సెలెక్ట్ కావడము, ఇంగ్లీష్ లో 90% సెలెక్ట్ కావడం అనేది మోడరేషన్ ప్రక్రియని పూర్తిగా తుంగలో తొక్కింది. చాలా సార్లు టీజీపీఎస్సీ అనేది తన బాధ్యతను విస్మరించింది. నేను నిరుద్యోగుల తరపున, తెలంగాణ విద్యార్థుల తరపున, తెలంగాణ సమాజం తరపున టీజీపీఎస్సీ అనేది ఇలా దోషి, ఇలా పబ్లిక్ ప్రజల దృష్టిలో దోషి. 5 పిల్లలు చనిపోయిన మరణాలకి టీజీపీఎస్సీ బాధ్యత వహించాలి. పిల్లల మీద ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు నాకు మంచి మిత్రుడు. బుర్రా వెంకటేశం గారు మీరు ఇమీడియట్ గా పదవికి రిజైన్ చేయండి. ఎందుకంటే నైతికత లేదు. ఇప్పుడు అందరూ రిజైన్ అందరు రిజైన్ చేసుకుంటూ పోతే ఎట్లా? ఇప్పుడు ఇంతకు ముందు సార్ ఇప్పుడు మీరు భరత్ గారు, ఇప్పుడు మీరు జీటీవీ తెలుగు సీఈఓ, మీ ఆఫీస్ లో ఒక తప్పు జరిగితే దానికి మంచి అయినా మీ పేరే, చెడైనా మీ పేరే. నేను అనేది పేపర్ లీకేజ్ ఓకే, పేపర్ లీకేజ్ కాకుండా ఇక్కడ వాల్యుయేషన్ సంబంధించి కదా, అట్లా నేను వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదని కోర్టు 225 పేజీల తీర్పు ఇచ్చింది. నాకు ఇప్పుడే అడ్వకేట్ గారు పంపించారు. చాలా తప్పులు పట్టింది, స్పష్టమైన ఆధారాలతో ఉంది. ఆ 225 పేజీల డాక్యుమెంట్ నేను మీకు వాట్సాప్ లో పంపిస్తా. అవసరమైతే రేపో ఎల్లుండో మీరు డిస్కషన్ పెట్టండి. పూర్తి ఆధారాలతో టీజీపీఎస్సీని బోన్లో నిలబెట్టింది అలా విద్యార్థులు. కాబట్టి ఖచ్చితంగా ఏ మాత్రం కూడా టీజీపీఎస్సీకి నైతిక అర్హత లేదు. యూపీఎస్సీలో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ తోటి ఈ గ్రూప్ 1 పరీక్ష కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నా. ఒకసారి అశోక్ గారు ఎవరు